పాటగా పాలన సాగింది. భక్తుల సేవ ముసుగులో భారీగా లబ్ధి పొందారన్న వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. వైసీపీ పాలనలో శ్రీశైలం ఆలయ ఈవో విజయ డైరీ నెయ్యికి మొక్కలడ్డారు. రివర్స్ టెండర్ విధానాన్ని అడ్డుపెట్టుకుని విజయ డైరీ నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయాలని మెలికపెట్టడంతో సదరు సంస్థ ఆసక్తి చూపలేదు. దీంతో నెల్లూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ద్వారా ఆలయ అధికారులు నెయ్యిని కొనుగోలు చేశారు. ఏడాది పాటు ఆ సంస్థ అందించిన నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగించారు. ఈ సమయంలో నాణ్యతపైన అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైసీపీ అస్మదియా అధికారులు వెనక ఉండి ప్రైవేటు సరఫరాదారుల నెయ్యిని వినియోగించడానికి పావులు కదపడంతో వైసీపీ అస్మదియా అధికారులు వెనక ఉండి ప్రైవేటు సరఫరాదారుల నెయ్యిని వినియోగించడానికి పావులు కదపడంతో దేవస్థానం అధికారులు ఎవరూ ఎదురుచెప్పలేదు. ఇక శ్రీశైలంలో లడ్డు తయారీకి సంబంధించిన ఒక ఏడాదికి 10 కోట్ల వరకు సరుకులు కొనుగోలు చేస్తారు. టెండర్దారుడు సరఫరా చేసే నెయ్యి, జీడిపప్పు, యాలకులు, ఎండుద్రాక్ష వంటివి నమూనాలను ప్రదర్శించాలి. కానీ ఈ విభాగంలో సరుకుల నాణ్యత, ధరలు అంతా గుట్టుగా జరిగేవి. సరుకుల నిల్వలో వ్యత్యాసం పైన విచారణ జరగకుండా కొందరు చక్రం తిప్పారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. శ్రీశైలం క్షేత్రానికి నిత్యం 30,000 మంది భక్తులు వస్తుంటారు. శని ఆదివారాలలో 70,000 మంది స్వామిని దర్శించుకుంటారు. ఆలయంలో నిత్యం 10,000 వరకు లడ్డు ప్రసాదం తయారు చేస్తారు. శ్రీశైలం మల్లన్న లడ్డూల తయారీకి వినియోగించే సరుకుల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు అప్పట్లో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. జీడిపప్పు, యాలకులు మార్కెట్ ధరల కంటే ఎక్కువ వెచ్చిస్తున్నారని అధికారులు తీరును ఎండగట్టారు. నెలకు 42 లక్షల చొప్పున ఏడాదికి 5 కోట్ల నష్టం జరుగుతోందన్నారు. దీంతో వైసీపీ పెద్దలు జోక్యం చేసుకుని చైర్మన్ ను బుజ్జగించారు. సరుకులు, నిత్య ప్రసాదాల వస్తువుల కొనుగోలుకు 3 రకాల టెండర్లను అమలు చేస్తామని అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పి అక్రమాల వ్యవహారాలు దాటవేశారు. టెండర్ల విధి విధానాలపై దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులను జారీ చేసినా నాణ్యతకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై స్పందించలేదు. సరుకుల కొనుగోలు అక్రమాలపై చైర్మన్ ఎదురుదాడి చేయడంతో అప్రమత్తమైన దేవస్థానం అధికారులు ప్రైవేటు సంస్థ సరఫరా చేసిన నెయ్యిని నిలిపివేసి మళ్లీ విజయ డైరీ నెయ్యిని కొనుగోలు చేసి లడ్డు ప్రసాదాలను తయారు చేస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో ఈ లడ్డూ ప్రిపరేషన్ కి సంబంధించి కానీ ఇక్కడ ఈ దేవాలయంలో వాడేటటువంటి నెయ్యిని ఈ విజయ డైరీ ద్వారా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. గత 20 years నుంచి కూడా ఈ కర్నూలు ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఈ సొసైటీ దీని ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఈ మధ్యలో సంవత్సరం 2022-23 సంవత్సరం ఒకేసారిగా అత్యధిక రేటునే అవిని డిమాండ్ చేయటం వల్ల ఒక సంవత్సరం మాత్రం ఈ కమిషనర్ గారి అనుమతితోటి ఈ టెండర్స్ అవి కాల్పులు చేసి అప్పుడు ఈ రాజేష్ కార్పొరేషన్ ద్వారా కూడా మరి కూడా సప్లై చేయడం జరిగింది. మళ్ళా ఈ సంవత్సరం నుంచి కూడా యథావిధిగా ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ ఈ సొసైటీ ద్వారా కూడా అది తీసుకోవడం జరుగుతుంది. అయితే శ్రీశైలం ఆలయంలో గతంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగితే సహించేదే లేదని హెచ్చరించారు.